హలో ఎవ్రీవన్, ఈరోజు నేను నా ఓల్డ్ శారీని అప్సైకిల్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. ఇది నేను మా బ్రదర్ పెళ్ళప్పుడు తీసుకున్న శారీస్లో ఒకటనమాట. ఈ కలర్ కానీ ఈ డిజైన్ కానీ నాకు చాలా ఇష్టము, చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఇది అప్పట్లో బాగా కాస్ట్లీ కూడా. అంటే అది అప్పుడప్పుడే మగ్గం వర్క్ ట్రెండ్ అవుతున్న టైం అనమాట. అంటే 12-13 ఇయర్స్ బ్యాక్ శారీ ఇది. ఇప్పుడు ఈ వర్క్ కనుక చేయించాలంటే కనీసం 5-6 థౌజండ్ తీసుకుంటారు. అయితే ఇది నేను కట్టుకున్నది 3-4 టైమ్సే, కానీ ఎక్కువ ఫోల్డ్ చేసి ఉండటం వల్ల ఏమో ఇది మధ్య మధ్యలో మన నాగుల చవితిని కట్టుకుంటానికి తీసినప్పుడు పిగిలిపోయి కనపడింది అనమాట. అదే బాగానే ఉంటే ఎవరికన్నా కట్టుకోమని ఇవ్వచ్చు, కానీ అలా చిరిగిపోయిన చీరలు ఇవ్వకూడదు కదా. అందుకని నేను దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ అంచు చాలా బాగుంది కదా, దీన్ని అప్సైకిల్ చేస్తే ఎలా ఉంటుందని. అందుకని ఒక ప్రయత్నం చేశాను, అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేను అనుకున్నది ఏంటంటే ఈ అంచు వరకు తీసేసి వేరే శారీకి ఏమన్నా అటాచ్ చేస్తే దీన్ని మళ్ళీ మనం కొన్నాళ్ళు కట్టుకోవచ్చు కదా అనిపించింది. అందుకని ఆ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ఈ అంచుని డిటాచ్ చేశాను. అంచు వేరే దానికి కుట్టడానికి అనువుగా ఉండేటట్టు పైన కొంచెం ఎక్స్ట్రా శారీ ఉంచి కట్ చేశాను అనమాట. ఇలా శారీకున్న అంచుని మొత్తం తీసేసాను. దీనికి అక్కడక్కడ బుటీస్ కూడా ఉన్నాయి. అయితే ఆ బుటీస్ సంగతి తర్వాత చూద్దాంలే అనిపించింది. ఫస్ట్ శారీకి వేద్దామని అనుకున్నాను, కానీ తర్వాత ఏమో బాగుంటుందో బాగుండదో అని చెప్పి వాటిని వదిలేశాను. మా ఇంట్లో టైలరింగ్ మిషన్ ఉంది. దాన్ని యూజ్ చేసి ఒకవైపు అంచు మొత్తాన్ని ఇలాగా కొద్దిగా రోల్ చేసి కుట్టాను. ఎందుకంటే చీరకి అటాచ్ చేసేటప్పుడు మళ్ళీ పూసలు అవి అడ్డొస్తాయని ఎగ్జాక్ట్గా ఎంతవరకు కుట్టచ్చు అని చూడటం కోసం ముందే నేను ఒక కుట్టు వేసాను అనమాట. అప్పట్లోనే ఈ శారీకి నేను చిన్న హ్యాంగింగ్స్ కుట్టాను. అవి ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి అవి కట్ చేశాను అనమాట. ఎందుకంటే అవి ఉంటే మళ్ళీ శారీకి అటాచ్ చేయడానికి రావు. శారీకి అటాచ్ చేసిన తర్వాత చూడొచ్చు అని చెప్పి ప్రస్తుతానికి నేనైతే అది కూడా కట్ చేసి కుట్టాను. యాక్చువల్లీ ఈ అంచుకు తగ్గ శారీ కొనేటప్పుడు నేను వీడియో తీయటం మర్చిపోయాను. నేను దీనికి శారీ కొందామని వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కోటా మెటీరియల్ ఉంటుందన్నమాట. దీనికి ఏ కలర్ కావాలన్నా మనం కలర్ డై వేయచ్చు. ఇది క్రీమ్ కలర్ మెటీరియల్లా ఉంటుంది. ఇది ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు తీసుకోవచ్చు అన్నమాట. నేను దీనికి లైట్ కలర్ తీసుకుంటానని అన్నప్పుడు వాళ్ళు ఇది సజెస్ట్ చేశారు. అందుకని నేను సేమ్ మెటీరియల్ తీసుకున్నాను. 5.5 మీటర్స్ తీసుకున్నాను. అంటే బ్లౌజ్ నేను అంచు కలర్ కుట్టిద్దామని అనుకున్నాను అనమాట. ఇది కోటా శారీ మెటీరియల్. నాకు ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. నాకు ఇది 5.5 మీటర్స్ కలిపి 650 పడింది. నేను ఈ అంచు మొత్తాన్ని ఈ శారీకి కొద్దిగా క్రీమ్ కలర్ కూడా కనపడితే బాగుంటుందని శారీ మెటీరియల్ని కొంచెం పైకి వచ్చేటట్టు నేను అటాచ్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు డిజైనర్ శారీస్ అన్నీ ఇదే విధంగా వస్తున్నాయి కదా. అంటే శారీ ఒక కలరు, అంచు ఒక కలరు అలానే వస్తున్నాయి కదా. అందుకే నాకు ఈ థాట్ వచ్చింది. ఒకవైపు అంచంతా అయితే ఇలా మిషన్ ద్వారా కుట్టచ్చు, కానీ పైన వైపు అంచు మాత్రం కుట్టలేము. ఎందుకంటే దీనికి పూసలు అడ్డు వస్తాయి. అందుకని చెప్పి దీన్ని చేత్తోనే కుట్టాలి. దానికి కొద్దిగా పేషెన్స్ కావాలి. నేను ఈ శారీ ఒకే రోజులో కుట్టానని అయితే చెప్పను, నాకు కూడా 2-3 డేస్ పట్టింది. ఒకవైపు అంచంతా ఇంకా పాలు కూడా అటాచ్ చేసిన తర్వాత ఇంకా పై వైపు కుట్టడం స్టార్ట్ చేశాను. దీనికి బటన్ హోల్ స్టిచ్ అయితే బెటర్గా ఉంటుంది. అయితే బటన్ హోల్ స్టిచ్ అంటే ఏం లేదండి, మన షర్ట్ బటన్స్ కుడతారు కదా, అదే స్టిచ్. ఇది జనరల్గా అందరికీ వచ్చే ఉంటుంది. ఇది కొంచెం టఫ్గా ఉందనిపిస్తే మీరు నార్మల్గా కాడకుట్టుతో కుట్టేయచ్చు. ఇది సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే ఏమాత్రం మీకు కనిపించదు. అదే పనిగా కూర్చొని చేయాలంటే మీకు బోర్ కొట్టచ్చు. అలా కాకుండా మీరు ఏ టీవీ చూసేటప్పుడు లేదా ఎవరితో కబుర్లు చెప్పేటప్పుడు ఈ పని చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. అసలు కుట్టినట్టు కూడా తెలియదు. మామూలుగానే నేను ఏ శారీ కొన్నా దానికి ఏదో ఒకటి ఎక్స్ట్రాగా చేస్తూ ఉంటాను. అందుకని ఈ శారీ కూడా అంచు కుట్టిన తర్వాత అలా వదిలేయకుండా కొన్ని కుందన్స్ అంచుకు మ్యాచ్ అయ్యేవి తీసుకువచ్చాను. వాటిని దీని మీద స్టిచ్ చేశాను. కుందన్స్ని ఫెవికాల్తో స్టిక్ చేస్తే సరిపోతుంది, కుట్టవలసిన అవసరం లేదు. ఇవి ఆరిన తర్వాత ఒకసారి రివర్స్లో ఐరన్ చేస్తే ఇంకెప్పటికీ ఊడమన్నా ఊడవు. ఈ కుందన్స్ 2 లైన్స్ నేను ఈ అంచుకి దగ్గరగా స్టిచ్ చేశాను. తర్వాత పైన కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఇచ్చి అక్కడక్కడ స్టిచ్ చేశాను. కుందన్స్ కూడా స్టిచ్ చేయటం అయిపోయిన తర్వాత ఫైనల్గా శారీ ఇలా వచ్చింది.
ఈ శారీ అప్సైక్లింగ్ రిజల్ట్ ఎలా ఉందో మీరు మీ కామెంట్స్లో తెలియజేయండి. ఫైనల్గా శారీ ఇలా వచ్చిందండి. నేను దీని ఫోటోలు కూడా మీకు షేర్ చేస్తాను. ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.